వినబడుతుందా? వినబడుతుందా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కంచర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే, కంచర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు రవీంద్ర కుమార్ అన్నగారికి, గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో తప్పకుండా జూన్ 4 నాడు నల్లగొండ పార్లమెంటుకు కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి గారు, సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు, రాజ్యసభ సభ్యులు, రేపు రిటైర్ కాబోతున్నారు పెద్దలు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, రాజ్యసభ సభ్యుల వారికి, గౌరవనీయులు పెద్దలు, తన సమర్థవంతమైన నాయకత్వంతో ఆనాడు ఉద్యమంలో జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ముందుండి కేసీఆర్ గారి కుడిభుజంగా పనిచేసిన తర్వాత ప్రభుత్వంలో కూడా అంతే స్థాయిలో ఈ 12 నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లాల్లో పోయిన టర్ములో 12కి 12 సీట్లలో గులాబీ జెండా ఎగిరే విధంగా అద్భుతంగా తన సమర్థత ప్రదర్శించి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆనాడు తన సామర్థ్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా వెలుగు జిలుగుల తెలంగాణగా విలసిల్లే విధంగా కష్టపడి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే గొప్ప నాయకుడు అన్నగారు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న శ్రీ ఎంసి కోటిరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు మాజీ శాసనసభ్యులు కోదాడ శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ నలమోతు భాస్కర్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు మన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు అన్నగారు తిప్పన విజయసింహారెడ్డి గారు, తమ్ముడు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ కుమార్ గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు తమ్ముడు గాదరి కిషోర్ కుమార్ గారు, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గౌరవనీయులు శ్రీ రామచంద్రు నాయక్ గారు, గౌరవనీయులు అన్న ఆప్కాబ్ మాజీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి గారు, అన్నగారు ఉద్యమకాలం నుంచి మొదటి నుంచి నల్లగొండ జిల్లాలో ఆనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ మొన్న కూడా కంచర్ల భూపాల్ రెడ్డి గారి గెలుపు కోసం విశేషంగా పనిచేసిన సీనియర్ నాయకులు శ్రీ చకిలం అనిల్ కుమార్ అన్న గారు, గౌరవనీయులు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ అన్న గారు, ఉద్యమ కాలంలో 50 రోజుల పాటు ఆనాడు పీడీ యాక్ట్లో జైల్లో ఉన్న ఉద్యమ బిడ్డ అన్న చెరుకు సుధాకర్ అన్న, మా అంజయ్య యాదవ్ అన్న, ఇంకా వేదిక పైన ఉన్న మహామహులు ఇటు పల్లె రవికుమార్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు సోదరుడు వరంగల్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ఏనుగు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ వలి గారు, రంగారెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వేదిక మీద. నేను ఎవరెవరి పేరైతే చెప్పలేదో వారందరూ మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టొద్దు. ఏమన్నారు? చెకిలం అనిల్ గారి పేరు చెప్పిన, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అన్నగారు సత్తయ్య గౌడ్ అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మా తమ్ముళ్లకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు, విద్యార్థి నాయకులకు, యువజన విభాగం నాయకులకు, మున్సిపల్ మాజీ చైర్మన్లకు, పేరు పేరున మున్సిపల్ చైర్మన్ల భర్తలకు పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మన ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు మనం దిగిపోయిన విషయం మీకు తెలుసు. నిన్న కేసీఆర్ గారు బహుశా రెండవసారి నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత సూర్యాపేట జిల్లాకి నిన్న తుంగతుర్తికి, అదేవిధంగా సూర్యాపేటకి వచ్చినారు. హాలియా కూడా రావాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయినారు. ఈ 2 చోట్లకి నిన్న వస్తే
నేనెక్కడో ఉంటే హైదరాబాద్లో అంబర్పేటలో తిరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో ఆ వీడియో